హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ చూసినా కూడా ఎండ తీవ్రత అన్నది నానాటికి ఎక్కువ అయిపోతూనే ఉంది. చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ముఖ్యంగా వృద్ధులు ఎవరైనా బయటకు వస్తే తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అని అంటూ ఉంటారు. ఇంట్లో పెద్దలు కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, లేకపోతే జనరల్గానే మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా హెల్త్ కాన్షియస్ ఉన్నట్లయితే వాళ్ళు కూడా చాలా వరకు కొన్ని టిప్స్ ఇస్తూ ఉంటారు. ఈ ఎండాకాలం నుంచి మనం ఎలా కాపాడుకోవాలి అన్న దానిపైన ఏకాగ్రత చేద్దాం. అండ్ దట్టు ఇప్పుడు జనరల్గా మనం వీడియోస్లో కనుక చూసుకున్నట్లయితే ఎండాకాలం కాబట్టి చాలామంది అసలు బయటికి రావడానికి కూడా జంకుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బయటికి వెళ్ళాలంటే కూడా చాలా భయం వేస్తుంది అని చెప్తున్నారు. ఇంతకాలం చలికాలం ఉంది, ఆ చలికాలం వెళ్ళిపోయింది అనగానే వెంటనే మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఈ సమ్మర్లో బయటికి రావాలన్నా, చిన్నపిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్తున్నారు. దట్టు ఫార్ ప్లేసెస్కి జర్నీ చేయాలంటే ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో దీని ద్వారా మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది, ఈ సమ్మర్ సీజన్ మొత్తం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆ తదితర అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందులో భాగంగానే మనము లైక్ డాక్టర్స్ని కలుద్దాము, వెదర్ ఆఫీసర్ని కూడా కలుద్దాము. అసలు ఎంతవరకు ఉష్ణోగ్రత నమోదయ్యాయో ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫీవర్ హాస్పిటల్ నుంచి పరశురామ్ గారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మన ఆరోగ్యాన్ని కూడా ఎలా కాపాడుకోవాలో చిన్న చిన్న చిట్కాలు కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ జనరల్గా ఇప్పుడు ఫిబ్రవరి అయినా కూడా ఇంకా అంటే శివరాత్రి తర్వాత మొత్తం చలి వెళ్ళిపోతుంది, ఎండ వచ్చేస్తుంది అని అంటారు. కానీ దానికన్నా ముందే ఎండ అనేది స్టార్ట్ అయిపోయింది. పలు ఏరియాస్లో కూడా డిగ్రీ సెల్సియస్ మనం చూసుకుంటే ఎక్కువ అయిపోతుంది ఉష్ణోగ్రతలు కూడా. సో దీనికి సంబంధించి మనం బయటికి రావాలన్నా ఎటువంటి కేర్ తీసుకుంటే బాగుంటుంది? నమస్కారం అందరికి. సమ్మర్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి మేడం, టెంపరేచర్స్ పెరుగుతున్నాయి కాబట్టి జనరల్గా పబ్లిక్ ఏంటంటే టెంపరేచర్స్ హై ఉన్నప్పుడు స్వెట్టింగ్ ఎక్కువ ఉండి కొంచెం డిహైడ్రేషన్ అవుతారు. సో ఎక్కువగా డిహైడ్రేషన్ అనేది డైలీ వేజెస్ వర్కర్స్లో ఎక్కువగా ఉంటుంది. హెవీ వర్కర్స్, ఇంకా అథ్లెట్స్, రన్నర్స్, కొంతమంది ఎండల్లో ఎక్కువ కాలం అంటే ఎక్కువ టైం పనిచేసే వాళ్ళు, పొలాల్లో పనిచేసే వాళ్ళు, వీళ్ళకు ఎందుకంటే వీళ్ళ ఫిజికల్ వర్క్ కాబట్టి దే ఆర్ ప్రోన్ టు గెట్ మోర్ డిహైడ్రేటెడ్ అన్నట్టు. సో వీళ్ళు ఏంటంటే ఫ్రీక్వెంట్గా వాటర్ తీసుకోవడం, తర్వాత ఏదైనా సిమ్టమ్స్ ఆఫ్ అంటే హీట్ స్ట్రోక్ లాగా అలా వచ్చినప్పుడు కళ్ళు తిరగడం, నీరసంగా ఉన్నప్పుడు రెస్ట్ తీసుకొని మళ్ళీ తగినంత వాటర్ తీసుకొని ఏదైనా తిని వర్క్ రెజ్యూమ్ అంటే రీస్టార్ట్ చేసుకోవడం బెటరు. మామూలుగా ఈ డిహైడ్రేషన్ సిమ్టమ్స్ ఏంటంటే మేడం, మైల్డ్ డిహైడ్రేషన్ ఉన్నప్పుడు లైట్ హెడెడ్నెస్ ఉండడం, చెమటలు పట్టడం, ఇట్లా కళ్ళు తిరిగినట్టుగా ఉండడం, ఇంబ్యాలెన్స్ అలా ఉంటాయి. సివియర్ డిహైడ్రేషన్ ఉన్నప్పుడు చాలా గిడ్డినెస్ ఉండడం, లేవలేకపోవడం, పని చేత కాకపోవడం, ఇలాంటి సివియర్ డిహైడ్రేషన్ సిమ్టమ్స్. అయితే హీట్ స్ట్రోక్ ఎండలు పెరుగుతున్న కొద్దీ ఇన్సిడెన్స్ అంటాం. అంటే హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ స్టెర్నస్ ఎక్సర్సైజ్ కానీ స్టెర్నస్ వర్క్ చేసే వాళ్ళలో ఇవి ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి చెమట ఎక్కువ పడుతుంది కాబట్టి. సార్ జనరల్గా డీహైడ్రేషన్ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే లిక్విడ్ ఫార్మ్స్ ఎక్కువగా తీసుకోవాలి అని అంటూ ఉంటారు. అంటే వాటర్ తాగడం, ఇట్లా ఓఆర్ఎస్ తీసుకోవడం, లేకపోతే గ్లూకోజ్ ఇవన్నీ తీసుకోవడం ఓకే, కానీ కూల్ డ్రింక్స్ తాగకూడదు అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం సార్? కూల్ డ్రింక్స్ అంటే ఫ్రిడ్జ్ ఐటమ్స్, ఐస్ క్రీమ్స్ కొన్ని సమ్ టైమ్స్ అంటే కంటామినేటెడ్ ఏమన్నా అంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల కోల్డ్, కాఫ్, ఫీవర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కూల్ డ్రింక్స్ తీసుకోకూడదని కాదు, కానీ మైల్డ్ లైట్గా స్టెరైల్ శుభ్రంగా ఉన్న కూల్ డ్రింక్స్ కూడా తీసుకోవచ్చు, అట్లేం లేదు. ఇప్పుడు ఐస్ కూడా మేకింగ్లో చాలా తేడా ఉంటుంది. మనం ఇంట్లో ఐస్ పెట్టుకోవడం డిఫరెంట్, బయట మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు కొన్ని కంటామినేటెడ్ ఉంటే కోల్డ్, ఫీవర్ వచ్చి మళ్ళీ ఫీవర్లో డిహైడ్రేషన్ అవ్వడం, సో ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవ్వడం, గ్యాస్ట్రైటిస్ రావడం, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో ఏదైనా కూడా ఐటమ్స్ ఇక్కడ హైజీన్ అనేది ఇంపార్టెంట్. అంటే స్టెరైల్ థింగ్స్, హైజీనికలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి తీసుకోవచ్చు, అట్లేం లేదు. ఈవెన్ కూల్ డ్రింక్స్ కూడా లిమిటెడ్ ఫామ్లో తీసుకున్నా కూడా డిహైడ్రేషన్ తగ్గిస్తుంది అన్నమాట. ఓఆర్ఎస్ కానీ కూల్ డ్రింక్సే కాదండి, మిగిలినవి కూడా తీసుకోవచ్చు. టెంకాయ పాలు తీసుకోవచ్చు, జనరల్గా మనకు బాగా అవైలబుల్ ఉంటుంది. ఫ్రూట్ జ్యూసెస్ బాగా దొరుకుతుంటాయి. సో మనకు రెడీలీ అవైలబుల్ తీసుకోవాలి. పర్టికులర్గా ఇదే తీసుకోవాలని కాదు, కొబ్బరి బొండాలు తాగొచ్చు. సో ఫ్రూట్ జ్యూసెస్ అవి ఆఫర్ చేయలేని వాళ్ళు చిన్న ఓఆర్ఎస్ ప్యాకెట్ కొనుక్కున్నా కూడా 10 రూపాయల లోపలే వచ్చేస్తుంది. అదొక లీటర్ వాటర్ బాటిల్లో కొనుక్కొని సిప్ చేస్తూ ఉండొచ్చు. సో అట్లా వాటర్తో పాటు తగినంత ఫుడ్ కూడా తీసుకోవాలి. ఇట్స్ నాట్ సింప్లీ ఓన్లీ వాటర్ తాగడం కూడా
ఇట్స్ నాట్ రైట్. వీ హ్యావ్ టు ఈట్ సంథింగ్ విత్ ద వాటర్ అన్నట్టు. దెన్ ఓన్లీ ఫుడ్ ఐటమ్స్లో చూసుకుంటే జనరల్గా సీజన్ని బట్టి కొన్ని పండ్లు అనేవి వస్తూ ఉంటాయి. సో సమ్మర్లో మ్యాంగోస్ ఇట్లా వస్తూ ఉంటాయి. అది ఎక్కువ తిన్నా కూడా వేడి చేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా సార్. సో ఏదైనా మితిగా తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోకూడదు అన్నట్టుగా ఇట్లా ఉంటాయి కదా. సో ఈ ఫుడ్ ఐటమ్స్ ఎటువంటి కేర్ తీసుకుంటారు? అదే మేడం. అంటే మనం ఫ్రూట్స్ కూడా ఏదైనా ఏ ఫుడ్ ఐటమ్ కూడా ఇక్కడ ఏంటంటే హైజీన్ అనేది ఇంపార్టెంట్. హైజీన్ యాజ్ సచ్ నీట్గా ఉన్న అంటే కంటామినేట్ అవ్వని ఫుడ్స్ ఏవి తీసుకున్నా కూడా ఏం అవ్వదన్నమాట. సో మనం కంటామినేట్ అయ్యిందా లేదా ఎలా చెప్పగలమంటే నీట్నెస్ ఉన్న పదార్థాలు ఏవి తీసుకున్నా కూడా మనం సిక్ అవ్వము. ఏదైనా ఫ్రూట్స్ తీసుకున్నా సిక్ అవ్వము, కూల్ డ్రింక్ తీసుకున్నా సిక్ అవ్వము. సో అది హైజీన్ నీట్నెస్ అనేది ఉండాలి. ఫ్రూట్స్ తెచ్చుకున్నా కూడా ఇంట్లో మంచిగా ప్రాపర్గా శుభ్రం చేసుకుని తింటే మంచిది అన్నట్టు. ఇప్పుడు కొద్దిమంది మ్యాంగో తింటే వేడి చేస్తుంది అంటారు, వాటర్ మిలన్ చాలా కోల్డ్ అవుతుంది అంటారు. యాక్చువల్లీ వాటర్ మిలన్తో కోల్డ్ అవ్వదు. వాటర్ మిలన్ ఒకవేళ కంటామినేట్ అయితే పీసెస్ మనకు దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ఫెక్షన్స్ అనమాట. సో అది మనం నీట్గా ఇంటికి తెచ్చుకొని జాగ్రత్తగా కట్ చేసుకొని తింటే అలాంటి ఛాన్సెస్ ఏమి ఉండవు. ఫ్రూట్స్ ఆర్ ఆల్వేస్ హెల్తీ అంతే. సార్ ఇక క్లైమేట్ వైజ్ చూసుకుంటే చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగే పూర్తిగా ఎండ వచ్చేయడం, కొన్నిసార్లు 10 తర్వాత ఇట్లా ఎండ అనేది ఎక్కువ అయిపోతూ ఉండడం, ఈవినింగ్ 6-6:30 వరకు కూడా ఎండ తీవ్రత అలాగే ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మనం బయటికి వచ్చేటప్పుడు సన్ స్ట్రోక్స్ తగిలే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ మధ్య కాలంలో అసలు ఏజ్ డిఫరెన్స్ అంటే లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సన్ స్ట్రోక్ అనేది వస్తూ ఉంటుంది. సో మనం ఎలాంటి కేర్ తీసుకుంటే బాగుంటుంది సార్? అవును మేడం. అంటే సన్ స్ట్రోక్కి ఎక్కువగా గురయ్యే అవకాశము చిన్నపిల్లల్లో ఉంటుంది మేడం. మళ్ళీ ఎక్కువ ఓల్డ్ ఏజ్ వాళ్ళలో, డయాబెటిక్స్లో, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో, కొద్దిమంది డయూరెటిక్స్ మీద ఉంటారు, మెడికేషన్స్ ఉంటాయి, దే టేక్ సమ్ మెడికేషన్, షుగర్ ట్యాబ్లెట్స్ వాడతారు, బీపీ ట్యాబ్లెట్స్ వాడతారు. సో వీళ్ళలో ఏంది సన్ స్ట్రోక్ ఏంటంటే బికాస్ ఆఫ్ ఇంటెన్స్ హీట్ డిహైడ్రేషన్ వచ్చి హైపోటెన్షన్, బీపీ ఫాలో అవ్వడం, కళ్ళు తిరిగి పడిపోవడం సన్ స్ట్రోక్ అంటాం. సన్ స్ట్రోక్ అంటే నాట్ మెయింటైనింగ్ బీపీ ఆర్ హైడ్రేషన్ బికాస్ ఆఫ్ ద హీట్ అన్నట్టు. సో ఇది ఒక ఫిజియలాజికల్ ఫినామినా అది సన్ స్ట్రోక్ అనేది. సో వెన్ దెర్ ఈజ్ ఇంటెన్స్ హీట్ ఆల్ బాడీ ఏమంటాం థెర్మోరెగ్యులేటరీ సెంటర్స్ ఫెయిల్ అయిపోతాయి అన్నట్టు. ఆ స్ట్రోక్కి మన బాడీ కంట్రోల్ చేయలేకపోతుంది, అంటే కూలప్ చేయలేకపోతుంది బాడీని. సో అప్పుడు బాడీ టెంపరేచర్ రైజ్ అవ్వడం అలా అవుతుంది. ఇంకా అనదర్ థింగ్ ఏంటంటే కొద్దిమందిలో మైల్డ్గా సుస్తున్నా కూడా, అంటే కొంతమంది ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, కొంతమంది పేషెంట్స్ వాళ్ళు చిన్న స్ట్రోక్ కూడా అంటే హీట్ కూడా తట్టుకోలేదు. చెప్పాను కదా, కొంతమంది డయూరెటిక్స్ మీద ఉంటారు హార్ట్ పేషెంట్. సో కొద్దిమంది మెడికేషన్ మీద ఉంటారు, డయాబెటిక్ పేషెంట్. సో డయాబెటిక్ పేషెంట్స్ ఆర్ ప్రోన్ టు గెట్ డిహైడ్రేటెడ్ ఈజీలీ బికాస్ ఆఫ్ ద అన్కంట్రోల్డ్ షుగర్స్ అని. కొద్దిమంది ఎక్కువ దూరం నడిచేవాళ్ళు, కొద్దిమంది బై వాక్ వెళ్తుంటారు, ఆటోలు బస్సులో కాకుండా వాకింగ్ వెళ్తుంటారు. సో ఇలాంటి వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ అయిపోతారు, స్ట్రెయిన్ అయిపోతారు. సో దే ఈజీలీ గెట్ సన్ స్ట్రోక్ అన్నట్టు, వీళ్ళలో ఎక్కువగా వస్తుంటుంది. సో మామూలుగా ఏంటంటే మీకు ఎనీ సైన్ ఆఫ్ అంటే చిన్న సిమ్టమ్ ఆఫ్ లైట్ హెడెడ్నెస్ అంటాం, అంటే ఏదో తిప్పుతున్నట్టో లేకపోతే డిమ్ముగా ఉన్నట్టో అలా ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా వాకర్ అంటాం, వాకర్ వచ్చినట్టున్నా, ఈ మైల్డ్ స్టార్ట్ అయినప్పుడే మనం ఎక్కడైనా కూర్చోవడం బెటర్. యూ బీ సీటెడ్ ఫస్ట్. మీకు లేదనుకోండి ఇంకా ఎక్కువ ఉందంటే పడుకోండి. సో మన కళ్ళు తిరుగుతున్నప్పుడు అట్లాగే నిలబడుకొని ఉండొద్దు, ఎందుకంటే మన హార్ట్ నుంచి సర్క్యులేషన్ అనేది బ్రెయిన్కి పోదు. బ్రెయిన్ అనేది హార్ట్ కన్నా హైట్లో ఉంటుంది. సో ఆ సర్క్యులేషన్ అందదన్నమాట మనం డిహైడ్రేషన్ ఉన్నప్పుడు. సో మనం పడుకున్నప్పుడు ఏమైందంటే ఆ సర్క్యులేషన్ బ్రెయిన్కి వెళ్తుంది. సో అప్పుడు మళ్ళీ మనకు కొంచెం తేరుకొచ్చినట్టు అవుతుంది. సో ఎవరైనా ఇట్లా కళ్ళు తిరిగి పడుతున్నట్టు ఉన్నా కూడా, కళ్ళు తిరిగి పడిపోతున్నా కూడా మనం పడుకోబెట్టాలి పేషెంట్ని. పడుకోబెట్టి 2 కాళ్ళు పైకెత్తాలి. సో దట్ ఏంటంటే కాళ్ళలో ఉన్న బ్లడ్ అంతా బ్రెయిన్కి వస్తుంది. సో బ్రెయిన్ సేవ్ అవుతుంది. అందుకే చాలామంది పడిపోయినప్పుడు మనం పడుకోబెట్టి కొద్దిగా నీళ్ళు తాపితే కళ్ళు తెరుస్తారు, కానీ సింకోప్ అంటారు. సో ఈ సింకోప్ అనేది కూడా ఈ డిహైడ్రేషన్, హీట్ స్ట్రోక్లో చాలా కామన్ అన్నట్టు. కొద్దిమందిలో పర్సిస్టెంట్ హైపోటెన్షన్ వస్తుంది, బీపీ అనేది ఓరల్ ఇంటేక్తో రీగెయిన్ అవ్వదు. సో అలాంటి వాళ్ళని ఇమ్మీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేశామనుకోండి, ఐవి ఫ్లూయిడ్ పెట్టి క్యాన్లా పెడతారు. అప్పుడు ఫ్లూయిడ్ పెట్టినప్పుడు అనేది స్టార్ట్ అయింది కాబట్టి ప్రస్తుతం మన ఫీవర్ హాస్పిటల్లో లైక్ ఎవరన్నా సన్ స్ట్రోక్ తగిలి కానీ ఆర్ఎల్స్ కొంచెం నీరసించి కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉన్నారా సార్? వస్తున్నారు మేడం, చాలామంది వస్తున్నారు. అంటే ఫీవర్ వచ్చి సన్ స్ట్రోక్ అంటే ఫీవర్ ఉన్న కొద్దిమంది ఏంటంటే ఫీవర్ ఉన్నా కూడా అట్లే వర్క్ చేస్తుంటారు. సో మామూలుగానే డిహైడ్రేట్ అవుతారు, మళ్ళీ ఫీవర్ ఉన్నప్పుడు ఇంకా డిహైడ్రేట్ అవుతారు. సుస్తున్నా కూడా, జస్ట్ కాఫ్ కోల్డ్ ఉన్నా, జ్వరం ఉన్నా కూడా, డయేరియా ఉన్నా కూడా అట్లే వర్క్కి వెళ్తుంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే వర్క్ దగ్గర కింద పడిపోతారు. సో అలాంటి వాళ్ళు ఎక్కువ వస్తుంటారు మాకు. సో అలా వచ్చినప్పుడు ఏంటంటే మేము ఇమ్మీడియట్గా బాటిల్స్ పెట్టి కొంచెం అంటే ఐవి ఫ్లూయిడ్స్ కొంచెం ఫ్లూయిడ్ రెస్ట్రిక్షన్ ఇచ్చాక కొద్దిగా బీపీ పెరుగుతుంది, రికవర్ అవుతుంటారు. సన్ స్ట్రోక్ గురించి అంటే టెన్షన్ అవసరం లేదు,
బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే కొన్ని ప్రికాషన్ తీసుకుంటే ఇంత కళ్ళు తిరిగి పడిపోవడం అంత సమస్యలు రావన్నమాట. సార్ అట్లా జనరల్గా గర్భిణీ స్త్రీల గురించి కొన్ని సిమ్టమ్స్ అయితే ఉంటాయి. వాళ్ళకి ఎండలో ఎక్కువ కూర్చోమంటారు కొంతమంది, అంటే సన్నది తగలాలి బాడీకి అని చెప్తూ ఉంటారు. మరి కొంతమంది ఏంటంటే జనరల్గా నీడ పట్టునే కూర్చోవాలి అని అంటుంటారు. సో ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఒకవేళ ఏదైనా ప్రికాషన్ తీసుకోవాలి అనుకుంటే ఈ ఎండ నుంచి ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి? అదే మేడం, మామూలుగా సన్ రైస్ అనేటివి విటమిన్ డికి సోర్స్ అన్నట్టు. సో సన్ రైస్ వల్ల మన బాడీలో విటమిన్ డి తయారవుతుంది. సో అవి ఎర్లీ అవర్స్ కానీ లేట్ అవర్స్ ఆఫ్ ద డే అంటాం. అంటే ఎర్లీ మార్నింగ్ సూర్యుడు ఉదయించే అంటే ఆ లైట్గా టెంపరేచర్ ఉన్నప్పుడు ఆ టైంలో దే కెన్ అంటే ఎక్స్పోజ్ అవ్వచ్చు. తర్వాత ఈవినింగ్ టైమ్స్ అనమాట. ఆ టైంలోనే ఎక్కువగా మనకు విటమిన్ డి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మండు టెండల్లో మనకు విటమిన్ డి అంటే వస్తుంది, బట్ అంత ఎక్కువ ఉండదు. కాబట్టి ఎక్కువ మంది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ సన్ రైస్కి ఎక్స్పోజ్ అవుతే సరిపోతుంది. ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ అబ్వియస్ ఇప్పుడు ఉన్న గ్రూప్లో మనం పిల్లలు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు, డయాబెటిక్స్, ఇట్లా ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, పర్సన్స్ అండ్ డయూరెటిక్స్ అన్న కొంతమంది హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్తో పాటు ప్రెగ్నెంట్స్కి కూడా కొంచెం డీహైడ్రేషన్ ఉంటుంది అనమాట. సో వాళ్ళలో కళ్ళు తిరగడం, జనరల్గానే ప్రెగ్నెంట్ వాళ్ళకి నాశ ఉండి కళ్ళు తిరుగుతుంటాయి. సో వాళ్ళు చిన్నగా కొంచెం ఎండకు పోయినా కూడా ఎక్కువగా, సో ప్రెగ్నెంట్ ఎక్కడ పోయినా కూడా కూర్చోవాలి ఫస్ట్. మేక్ ష్యూర్ యూ కెన్ సిట్ దేర్, లేదంటే పడుకోవడమో ఇలా చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా ఈ ఎండ నుంచి మనం కాపాడుకోవాలనుకుంటే లిక్విడ్ ఫ్లూయిడ్స్తో పాటు కొంచెం ఫుడ్ కూడా తీసుకోవాలి అని చెప్పారు కదా సార్. సో జనరల్గా టైంలో కూడా కొంతమంది తింటూ ఉంటారు. సో దీనివల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఎప్పుడైనా కూడా మనకు ఏంటంటే మన బాడీ అంతా కూడా బయలాజికల్ సైకిల్ అంటాం, సర్కేడియం రిథమ్ అనమాట. ఫుడ్ కానీ స్లీప్ కానీ మన ఆల్ బాడీ ఈజ్ రెగ్యులేటెడ్ ఇన్సైడ్ అవర్ బ్రెయిన్, హైపోథాలమస్ అంటాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ రెగ్యులేటెడ్ ఇన్ ఏ సర్కేడియన్ మేనర్. అంటే ఒక టైం టు టైం ఉంటుంది. యాక్చువల్గా టైం టు టైం తినడం అనేది కరెక్ట్. అది మన బాడీకి ఏమంటారు సూటబుల్. మనం అన్టైమ్లీ ఫుడ్ అవన్నీ తినడం అనేది అన్సూటబుల్. బాడీ కొంచెం సమ్టైమ్స్ కెనాట్ కోప్ అప్ అనమాట. ఇప్పుడు మనం ఉన్నాం వెదర్ ఆఫీస్లో, దట్టు హైదరాబాద్ బేగంపేట్ వెదర్ ఆఫీస్లో. మనతో పాటు ఉన్నారు వెదర్ ఆఫీసర్ అయినటువంటి శ్రీనివాస్ గారు. ఆయన కూడా అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఈ ఎండాకాలంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందో ఆయన మాటల్లో విందాం. నమస్తే సార్. సార్ జనరల్గానే ఫిబ్రవరి అయిపోతుంది, శివరాత్రి అయిపోతుంది అని అంటే ఎండలు బాగా వచ్చేస్తాయి అని చెప్పేసి అందరూ అనుకుంటారు. చలి వెళ్ళిపోతుంది శివ అనుకుంటూ ఎండాకాలం స్టార్ట్ అవుతుంది అని అనుకుంటారు. కానీ అనుకున్న దానికంటే ఒక 1 month 15 days ముందు నుంచో మనకి ఎండ తీవ్రత అనేది తెలిసిపోతుంది. సో ఉష్ణోగ్రతల వైపు చూసుకుంటే ఎంతవరకు ఉంది సార్? ఉష్ణోగ్రతల వైజ్ ఇప్పుడు మన ఫిబ్రవరి 1st నుంచి, అంటే ఫిబ్రవరి మార్చి జనరల్లీ ట్రాన్సిషన్ మంత్స్ ఫ్రమ్ వింటర్ టు సమ్మర్ గ్రాడ్యువల్గా పెరుగుకుంటూ వస్తాయి. అయితే ఇప్పుడు మనం ఫిబ్రవరి టెంపరేచర్స్ గత 10 రోజులు బట్టి చూసుకున్నట్టయితే మినిమం టెంపరేచర్స్, మ్యాక్సిమం టెంపరేచర్స్ కూడా మినిమం టెంపరేచర్స్ 1 నుంచి 2 డిగ్రీలు అధికంగాను మన సాధారణ టెంపరేచర్ కంట, అలాగే మ్యాక్సిమం టెంపరేచర్ 2 డిగ్రీల నుంచి 4 డిగ్రీలు సాధారణం కంట అధికంగాను నమోదవుతున్నాయి. అయితే మనకి సడన్గా ఈ చాలా వేడిగా ఉన్నట్టు అనుభూతి ఇదంతా ఎందువల్లంటే మనకి సడన్ లో టెంపరేచర్స్ మనం వింటర్కి అలవాటు పడి ఉన్నాం. వింటర్కి అలవాటు పడి ఉండి మార్నింగ్ టెంపరేచర్స్ 15 డిగ్రీలు 16 డిగ్రీల నుంచి సడన్గా 31, 32 వచ్చినా కూడా ఒక 15 డిగ్రీలు, అది కూడా ఏమవుతుందంటే శీతాకాలంలో మబ్బులు తక్కువగా ఉండటం వల్ల మార్నింగ్ 5:30కి మీకు అరౌండ్ 16, 17 ఉన్న టెంపరేచరు 10, 11 అయ్యేటప్పటికి 31, 32 డిగ్రీలు, అంటే ఒక 4-5 గంటల సమయంలో 15 డిగ్రీలు పెరిగేటప్పటికి సడన్గా చాలా మంట ఎక్కినట్టు, ఎండ తీవ్రత పెరిగిపోయినట్టు అనిపిస్తుంది. అయితే మనం టెంపరేచర్ వైజ్ లాస్ట్ 10 years యావరేజ్ టెంపరేచర్స్, ఇప్పుడు టెంపరేచర్స్ చూసుకున్నట్టయితే ఈ గ్లోబల్ వార్మింగ్, ఇతర ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ పెరుగుతున్న మాట వాస్తవమైనప్పటికీ ఇవి అబ్నార్మల్గా అయితే పెరగలేదు. ఒక 1 డిగ్రీ 1.5 డిగ్రీ అటు ఇటుగానే ఉన్నాయి. సో పెద్దగా మార్పు ఉంటుంది అని అనుకోవడం, బట్ జనరల్లీ దెర్ ఈజ్ ఏ కంటిన్యూస్ రైజ్ ఇన్ టెంపరేచర్స్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్. ఓకే సార్. అంటే హైదరాబాద్ మాత్రమే కాకుండా తెలంగాణ వైపు చూసుకుంటే ఎలా ఉంది సార్? ఏదైనా ఏరియాలో లైక్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? తెలంగాణ ఏరియాలో మనకి జనరల్గా మనకి ఖమ్మము, భద్రాచలం ఏరియాలో టెంపరేచర్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. అలాగే సిటీ కాంక్రీట్ జంగిల్ అవ్వడం వల్ల మనకి సిటీ ఏరియాలో కూడా వెన్ కంపేర్ టు ద నైబరింగ్ రూరల్ ఏరియాస్ సిటీ టెంపరేచర్స్ కూడా జనరల్గా కొంచెం ఎక్కువ ఉంటాయండి, 2-3 డిగ్రీలు ఎక్కువ ఉంటాయి. జనరల్గా ఇటువంటి టైంలో మనం ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తే క్యాప్ పెట్టుకోవడం, అంబ్రెల్లా ఆరెల్స్ లైక్ లిక్విడ్ రూపంలో ఏదైనా తీసుకోండి అని చెప్తుంటారు. మరి మీరు మాకేం చెప్పబోతున్నారు సార్? తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు? అవే చెప్పాలండి. ఎందుకంటే మనకి మెయిన్ ఎండ ఉన్న టైం 11 గంటల నుంచి 4 గంటల సమయంలో
బయటికి వెళ్ళే ప్రయాణాలు వీలైనంత వరకు తగ్గించుకోవడం. అలాగే అవుట్ సైడ్ కంపల్సరీ వర్క్ చేయవలసిన వాళ్ళు ఉంటారు, లేబరర్స్ ఉంటారు. వీళ్ళు ఏంటంటే తలభాగాన్ని కవర్ అయ్యేలాగా చూసుకోవడం. ఈ ఫ్రీక్వెంట్గా కొంచెం వాటర్ ఇంటేక్ చేసుకుని డిహైడ్రేషన్ కాకుండా చూసుకోవడం. తప్పకపోతే తప్పించి ప్రయాణాలను వీలైనంత వరకు ఆ టైంలో కాకుండా మిగిలిన టైంలో పెట్టుకోవడం. అనవసరంగా తిరగకుండా అవసరమైనప్పుడే బయటికి వెళ్ళి ఇది చేయడమును. తప్పక బయట పనిచేసే వాళ్ళ మటుకు ఈ జాగ్రత్తలు తీసుకోవడం, ఫ్రీక్వెంట్గా వాటర్ ఇంటేక్ ఉండేలాగా మెయింటైన్ చేసుకోవడం అవసరం అండి. జనరల్గా సమ్మర్ వచ్చేస్తే ఎండ దెబ్బ తగులుతుంది అన్న ఒక అంటే ఆలోచన కూడా అందరిలో వస్తుంది. కొంతమంది ఇది అపోహ అని మాత్రమే అంటారు, కొంతమంది లేదు నిజంగానే ఎండ తీవ్రత ఎక్కువ ఉంటే ఎండ దెబ్బ అనేది తగులుతుంది, దట్టు చిన్నపిల్లలకి ఈ మధ్య కాలంలో ఎక్కువ వస్తుంది అని అంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? ఎండదెబ్బ మీరు కంటిన్యూస్గా బయట బయట వర్క్ చేస్తున్నా తిరుగుతున్నా ఎండదెబ్బ తగ్గే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. అంటే ఈ టెంపరేచర్స్లో ఉండదు. మీకు గ్రాడ్యువల్గా ఏప్రిల్ దాటిన తర్వాత 40 degrees అండ్ అబవ్ లో కనుక మీరు కంటిన్యూస్గా బయట తిరుగుతున్నా లేకపోతే వర్క్ చేయాల్సి వచ్చినా ఎండదగ్గ కంపల్సరీగా తగులుతుంది. అలాంటప్పుడు ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకొని కొంచెం ప్రాపర్ కవరింగ్ ఫర్ ద బాడీ, డైరెక్ట్లీ నాట్ ఎక్స్పోజ్డ్ టు ద సన్ ఉండకుండా చూసుకోవడము, తలభాగం కవర్ అయ్యేలా చూసుకోవడం, ఫ్రీక్వెంట్గా కొంచెం సాల్ట్స్ కొంచెం మజ్జిగలో కొంచెం ఉప్పు వేసుకుని తాగడం, ఇటువంటివి చేయడం వల్ల శరీరంలో సాల్ట్స్ వెళ్ళిపోయి వాటర్ అవుట్ ఇంటేక్ తగ్గిపోయినట్టయితే సడన్గా ఎండ దెబ్బకు గురయ్యి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. వాటిని నివారించుకోవాలి. సో వ్యూయర్స్, డాక్టర్ చెప్పింది, వెదర్ ఆఫీసర్ చెప్పింది కూడా మనం విన్నాం కదా. ఈ ఎండాకాలంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతామో ఆ సలహాలన్నీ కూడా వాళ్ళు చెప్పారు. సో యథావిధిగా వారు చెప్పినట్టుగా మనం కూడా పాటిద్దాము. ఎండకి అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రండి. ఇన్ కేస్ మనకు అంత ఎమర్జెన్సీ లేదు అనుకున్నప్పుడు మాత్రం ఇంట్లోనే ఉండండి. ఖచ్చితంగా తప్పనిసరిగా మీరు ఇన్ కేస్ ఎండలో పనిచేసేవారు అయితే గనక ఖచ్చితంగా హెడ్ని కవర్ చేసుకునేటట్టు క్యాప్ అన్నది మెన్షన్ చేసుకోండి. అండ్ చల్లని పానీయాటాలు ఏమన్నా తీసుకోండి. అలాగే కూల్ డ్రింక్స్ కానీ, అంటే కూల్ డ్రింక్స్కి కొంచెం దూరంగా ఉండండి. వీలైనంత వరకు ఎనర్జీ డ్రింక్స్నే తీసుకోండి. అలాగే దీంతో పాటు చిన్నపిల్లలు కానివ్వండి, గర్భిణీ స్త్రీలు కానివ్వండి, ఎవరైనా ఉన్నారు అని అంటే ఎండకి అధికంగా కూర్చోవద్దు. వాళ్ళకి ఇన్ కేస్ లైక్ కళ్ళు తిరిగినా గిడినెస్గా అనిపిస్తున్నా కూడా పడుకుంటే మంచిది అని చెప్పేసి డాక్టర్ కూడా చెప్పడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా తెల్లవారుజామున 6-7 వచ్చే ఉష్ణోగ్రతలు కనుక మనం చూసుకున్నట్లయితే 15 degrees వరకు ఉంటుంది. దానివల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. 10 దాటితే కనుక 30 degrees Celsiusకి దాటుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త అవసరం అన్నట్టుగా వెదర్ ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది. అండ్ ఏప్రిల్ మాసం వచ్చేసరికి, ఏప్రిల్ నెల వచ్చేసరికి ఏప్రిల్, జూన్, జూలై ఈ స్టేజెస్లో కనుక మనం చూసుకున్నట్లయితే 35 నుంచి 40 వరకు కూడా డిగ్రీ సెల్సియస్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వీలైతే చాలా వరకు బయటకు వెళ్ళిన పనులను మానుకోండి. అది లాంగ్ జర్నీస్ అయితే మానుకోండి అని చెప్తున్నారు. సో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఇంటి వద్ద ఉంటూ ఇన్ కేస్ ఎమర్జెన్సీ అయితే బయటికి వెళ్ళినా కూడా క్యాప్స్ ధరించండి. స్లీవ్ డ్రెస్లు ఇవి మాత్రం కాకుండా ఫుల్ బాడీని కవర్ చేసేటువంటి డ్రెస్సెస్ ఏమన్నా ఉంటే అవి వేసుకోండి. అండ్ ఆల్సో పిల్లలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అంబ్రెల్లా కానివ్వండి, లేదా ORS కానివ్వండి, ఇటువంటివి వాళ్ళతో పాటు క్యారీ చేస్తే బాగుంటుంది. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.